మనం ఏం చేయబోతున్నాం అంటే 2027 స్టార్ట్ అవ్వడానికి ఇంకా 5 మంత్సే ఉంది. లిటరల్లీ 5 మంత్సే ఉంది. సో మనం ఈ 5 మంత్స్లో మనం చేంజ్ అవ్వబోతున్నాం. గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోకిత నాయుడు. అసలు ఇలాంటి వీడియో లోకిత తీస్తుందని చెప్పి మీరు అనుకోనే ఉంటారు. అసలు తీసే వరకు నేనే అనుకోలే. బట్ ఎనీవే, ఐ వాంట్ టు రీసెట్ మై లైఫ్ అండ్ ఐమ్ గోనా రీసెట్ మై లైఫ్. అసలు 2024 ఎప్పుడు అయిపోయింది, 2025 ఎప్పుడు అయిపోయింది, 26 కూడా అయిపోనికి వచ్చింది. అసలు నేను చెప్పేవరకైనా మీకు తెలుస్తుందా? 2026 అయిపోనికి ఇంకా 5 మంత్సే మిగిలింది. ఇంకో 5 మంత్స్లో 2027 స్టార్ట్ అవబోతుంది. అసలు ఎంత వర్స్ట్ స్లీప్ స్కెడ్యూల్, టైం టేబుల్ ఉందంటే నాకు ఐ వాంట్ టు ఫిక్స్ మెనీ ఆఫ్ దెమ్. నాకు తెలుసు ఇన్ని రోజులు ఇంత వరస్ట్గా ఉండి, ఇంత వేస్ట్గా ఉండి, ఇంత వేస్ట్ స్లీప్ స్కెడ్యూల్, ఇంత వరస్ట్ టైం టేబుల్ ఉండి సడన్గా చేంజ్ అవ్వమంటే మనకు కష్టమే. నాకు కూడా కష్టమే, మీకు కూడా కష్టమే, నాకు తెలుసు. బట్ మనం చిన్ని అడుగులు వేస్తున్నట్టు చిన్నగా ప్రయత్నం చేద్దాం. ఇంకో 5 మంత్స్ ఉంది 2026లో. ఈ 2024 2025 అయిపోయినట్టు 2026 మాత్రం అలా అవ్వదలుచుకోవట్లేదు నేనైతే. మనం పక్కా మన లైఫ్ని రీసెట్ చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా అసలు ఆ రీసెట్ మై లైఫ్, నేను నా లైఫ్ని రీసెట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, అని థింక్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చిన పాయింట్, లైక్ స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్లో వచ్చిన పాయింట్ ఏంటంటే స్లీప్. ఐ రియల్లీ వాంట్ టు చేంజ్ మై స్లీప్ స్కెడ్యూల్. అసలు ఎప్పటి వరకు నీకైనా అర్థమవుతుందా? 10 minutes అంటావు, 15 minutes అంటావు, 20 minutes అంటావు, ఫోన్ చూస్తూనే ఉంటావు. కొంతమంది 3 గంటలకు పడుకుంటారు, 4 గంటలకు పడుకుంటారు, అసలు 5 గంటలకు పడుకొని 5 గంటలకు లేచేటోళ్ళు కూడా ఉంటారు. అది ఏందో కానీ అట్లా కనుక క్యారీ ఆన్ అయ్యింది అనుకో, కళ్ళ కింద ఇట్లా గుంటలు లెక్క వస్తాయి, మంచిగా గుంటలు లెక్క. అప్పుడు నువ్వు కొరివే దయ్యం లెక్క, నేను దయ్యం లెక్క కనిపిస్తా. ఇట్లా కళ్ళ కింద మంచిగా నల్లగా ఉంటుంది, చదివేం బుర్రకెక్కదు, మొత్తం క్లాసులో మంచిగా స్లీప్ వేసుకుంటాం. అలా ఇంకో 5 మంత్స్లో అసలు అవ్వద్దు. ఈ 2026లో ఉన్న 5 మంత్స్లో మనం చేంజ్ అవ్వాలి. రేపటి నుంచే మనం మన లైఫ్ని రీసెట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. సో రేపటి నుంచి మనం 10కి పడుకుందాం. పోనీ 10కి కాకపోయినా 11కినే పడుకుందాం మనం, ఓకేనా? 11కి పడుకొని 4కి లేద్దాం. పోనీ 5, అసలు 4-5 అంటే నేనే నమ్మా. పోనీ 6కి లేద్దాం రోజు. ఈ రోజు నుంచి కాదు, రేపటి నుంచి మనం 10కి పడుకొని 4కి లేద్దాం. 4 6కి లేద్దాం. వి గోనా రీసెట్ అవర్ స్లీప్ స్కెడ్యూల్. ఇట్లా ఇంకా ఏం రీసెట్ చేసుకోవాలి నా లైఫ్లో అని ఆలోచిస్తే సెకండ్ పాయింట్ వచ్చిందంటే బ్రేక్ఫాస్ట్. అసలు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా చేసినామా మనం? అసలు ఎప్పుడో పుణ్యకాలంలో చేసినానైతే బ్రేక్ఫాస్ట్. ఇలా ఆలోచిస్తే అసలు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా చేసినా అని అనిపిస్తుంది నాకైతే. బ్రేక్ఫాస్ట్ అవడం వల్ల చాలా ఇట్లా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. మనకి ఇప్పుడు కనిపించవు, తర్వాత మెల్లమెల్లగా కనిపిస్తాయి. నాకైతే కనిపించేసినాయి ముందే, ఇంకా మీకు మెల్లమెల్లగా కనిపిస్తాయి అనమాట. హెల్త్ మంచిగా ఉంటే కనీసం పానీపూరి బండి పెట్టుకునే బతకొచ్చు. సో బ్రేక్ఫాస్ట్ మీరు ఫస్ట్ పాయింట్లో పెట్టుకోవాలి. స్లీప్, బ్రేక్ఫాస్ట్ తినేసి పడుకుందాం మనం మళ్ళీ, ఓకేనా? ఇంకా థర్డ్ వన్, ఇట్లా రీసెట్టింగ్ మై లైఫ్ అంటే ఇంకా థర్డ్ వన్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్. మనం ఒక డేలో 3 లీటర్స్ పక్కా తాగాలి. లైక్ వాటర్ క్వాంటిటీ మంచిగా ఎక్కువ ఉండాలి కదా మన బాడీలో. సో అది నేనైతే నిజంగా వాటర్ తాగను తెలుసా. అదేందో నాకు వాటర్ తాగబుద్దే కాదు. క్లాస్లో నిద్ర వచ్చినప్పుడు తప్ప నాకు నా వాటర్ బాటిల్ అసలు కనిపించదు, గుర్తు కూడా రాదు. క్లాస్లో నిద్ర వచ్చినప్పుడు తప్ప అసలు వాటర్ బాటిల్ అని ఒకటి ఉంది, మనం తాగాలి అని చెప్పి గుర్తే రాదు. వాటర్ అనేది 3 లీటర్స్ పర్ డే పక్కా తాగాలి. ఎక్సర్సైజ్, నాకు తెలుసు మనం ఎక్సర్సైజ్కి చాలా దూరం ఉంటాం. అసలు పొద్దున్న లెగుడే ఎక్కువ, లేచి స్నానం చేసి కాలేజ్కి వెళ్ళడానికే మన మత్తి పోతుంది బద్ధకంతో. మళ్ళీ ఎక్సర్సైజ్ అంటే ఎవ్వరు చేయరు, కానీ చేయాలి. ఇట్లా మనం రీసెర్చ్ చేసుకుందాం అనుకుంటున్నాం కదా మన లైఫ్ని. కొంచెం మంచి గుడ్ హ్యాబిట్స్ కొంచెం ఇట్లా యాడ్ చేసుకుందాం. మరీ అంత ఉత్కలంగా జాగింగ్లు ఇవన్నీ చేయకపోయినా చిన్నగా అడుగులు వేద్దాం మనం. లైక్ 5 minutes స్కిప్పింగ్ చేయడం కానీ అలాంటివి అన్నమాట. పెద్దగా కాకపోయినా చిన్నవి. జిమ్కి వెళ్ళినంత పైసలు అయితే మన దగ్గర లేదు, అంటే నా దగ్గర అయితే అస్సలుగా లేదు. జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎవరంటే మస్తు మంచిది, లైక్ ఫిట్గా ఉంటుంది అనమాట. అది మంచిది, చాలా మంచిది. జిమ్కి వెళ్ళేంత పైసలు మన దగ్గర లేదు కాబట్టి
మనం చిన్న 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 ఎక్సర్సైజ్లు ఇంట్లో చేసుకోవచ్చు. రియల్లీ వాంట్ టు డూ దిస్, కానీ ఇక డబ్బులు లేక కుదురుతలేదు. ఐ రియల్లీ వాంట్ టు డూ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ అనమాట. లైక్ ఇప్పుడు నా జుట్టు ఎంత ఊడుతుందంటే ఇప్పుడున్నంత హెయిర్ ఫాల్ నాకు ఎప్పుడు లేదనమాట. అంత హెయిర్ ఫాల్ అవుతుంది. సో రియల్లీ ఐ వాంట్ టు డూ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్, కానీ డబ్బులు లేవు. కానీ హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయి, మనం చెయ్యొచ్చు. సో ఐ రియల్లీ వాంట్ టు స్పెండ్ టైం ఫర్ మై స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్. నేను టైం ఇద్దాం అనుకుంటున్నా, కానీ కుదురుతుంది. ఈ 5 monthsలో అలా అస్సలు అవ్వద్దు. మనం పక్కా చేద్దాం. నో షుగర్ అండ్ జంక్ ఫుడ్. షుగర్ ఈ రోజు నుంచి బంద్ చేస్తున్నా. అసలు షుగర్ అంటే ఏంటి? అసలు షుగర్ ఏ కలర్లో ఉంటుంది? వైటా, బ్లాకా, లేదా బ్లూవా? అసలు షుగర్ అసలు నేను ఎప్పుడు చూడలేదు షుగర్ని. అలానే ఉందాం. ఇంకా జంక్ ఫుడ్, స్కిన్ కేర్ చేసి, హెయిర్ కేర్ చేసి, వాటర్ మంచిగా తాగి, ఇంకేమనుకున్నాం ఎక్సర్సైజ్ చేసి, పొద్దున్న లేచి మంచి నైట్ ఫాస్ట్గా పడుకొని, ఇవన్నీ చేసినాక జంక్ ఫుడ్, షుగర్ తిన అసలు ఇవన్నీ చేసి కూడా ప్రయోజనం ఉండదు కదా. సో మనం జంక్ ఫుడ్ మానేద్దాం. ఐ థింక్ బిర్యానీ జంక్ ఫుడ్లో రాదనుకుంటా. సో చికెన్ బిర్యానీ కాకుండా అన్నీ మానేద్దాం. బయట చేసేవన్నీ జంక్ ఫుడే. సో బయట చేసేవన్నీ మనం కొనుక్కోవద్దు, తినొద్దు, ఒక బిర్యానీ తప్ప. ఐ థింక్ బిర్యానీ జంక్ ఫుడ్ కాదు. సో బిర్యానీ తినొచ్చు, బిర్యానీ తప్ప అన్ని. అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాజిటివ్ మైండ్ సెట్. అసలు నాకు క్లీన్ ఇదే అది. అసలు ఎంత ఓవర్ థింక్ చేస్తా అంటే చాలా ఓవర్ థింక్ చేస్తా. అది తగ్గించుకోవాలి. లైక్ పాజిటివ్ మైండ్ సెట్ని పెంచుకోవాలి. ఎట్లా అంటే ఇఫ్ ఇట్ ఈస్ మీన్ ఫర్ యూ ఇట్ విల్ కమ్. అది మీకు రాసి పెట్టి లేదంటే మీరు ఎంత ప్రయత్నించి అది మీకు రాదు. మేబీ ఇప్పుడు మీరు అచీవ్ చేయలేకపోయినా ఇంకా ఫ్యూచర్లో చాలా బెస్ట్ అచీవ్మెంట్స్ చేస్తారు కదా అని అనుకోవాలి మనం. సో అదనమాట. క్రియేటింగ్ ఏ పాజిటివ్ మైండ్ సెట్ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట మన బ్రెయిన్ని పీస్గా ఉంచడానికి. సో అదనమాట. మనం ఇవన్నీ రీసెర్చ్ చేసుకోవాలి బిఫోర్ 2027. 2026లో ఉన్న 5 monthsలో మనం చేంజ్ అవుదాం. 2027 నుంచి ఇంకా వేరే లెవెల్లో ఉందాం. ఇప్పుడు ఇదని చిన్నిగా మనం అలవాటు చేసుకుంటే 2027లో మంచిగా లైక్ బెస్ట్ వర్జన్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అవుదాం అనమాట. నేను నా లైఫ్లో రీసెర్చ్ చేసుకుందాం అనుకుంటుంది. సో మీరు కూడా రీసెర్చ్ చేసుకోండి నాతో పాటు. మనం ఒక ఛాలెంజ్ పెట్టుకుందాం. ఈ 5 monthsలో మనం చేంజ్ అయిపోదాం, మనం ది బెస్ట్ వర్జన్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అవుదాం అని చెప్పి మనం ఛాలెంజ్ ఇచ్చుకుందాం. సో అదనమాట. మేబీ చాలా చిన్ని స్టెప్స్ అయి ఉండొచ్చు. చిన్నగా లైక్ బ్రేక్ఫాస్ట్, లెగడం, పడుకోవడం, ఇవన్నీ చాలా చిన్న స్టెప్సే. లైక్ అంటారు కదా స్మాల్ స్టెప్స్ మేక్స్ లైఫ్ బిగ్ డిఫరెంట్ అని. వామ్మో నేను కొటేషన్స్ చెప్పేస్తున్నా. సో మనం చేంజ్ అవుదాం. కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంకిత నాయుడు. బాయ్.